ఆంధ్రప్రదేశ్‌లో అధికారులకు, ప్రభుత్వానికి ఎంత పని ఉందో మనకైతే తెలియదు గానీ, బట్ 'ఓజీ' అనే సినిమాకు సంబంధించి రోజుకొక జీవో రిలీజ్ చేసేంత తీరికైతే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. ప్రభుత్వాలు ఎందుకు నడుపుతున్నారో అర్థం కాదు. 'ఓజీ' అనే సినిమా కోసం ఇప్పటికి 2 జీవోలు. మొదట ఒక జీవో ఇచ్చారు, రిలీజ్ రోజు అర్ధరాత్రి 1 గంటకు ప్రీమియర్ షో నడుపుకోవచ్చు, ఒక్కో టికెట్ ₹1000 అని. ఆ తర్వాత మల్టీప్లెక్స్లో ₹150 ఎక్కువ, సింగిల్ స్క్రీన్లలో ₹125 ఎక్కువ అడిషనల్గా ఛార్జ్ చేసుకోవచ్చు అని. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వీళ్ళు అర్ధరాత్రి 1 గంటకు పెడితే వాళ్ళు రాత్రి 9కో 10కో ప్రీమియర్ షోకి అలో చేశారు. వాళ్ళు ₹800 టికెట్ ఓకే చెప్పారు. అయితే ఆంధ్రాలో కంటే తెలంగాణలో 2-3 గంటలేమో ముందు పడుతుందట. అట్లా కుదరదు. ఆంధ్రప్రదేశ్లో మా హీరో బొమ్మ, మా కులపోల బొమ్మ ముందే పడాలి, వెనక పడకూడదు, ఆ జీవో రద్దు చేయాలి, ఇంకో జీవో ఇవ్వాలి అని ఆ సినిమా ఆయన అభిమానులంట వాళ్ళెవరో ప్రభుత్వాన్ని అడిగారట. అందుకని ప్రభుత్వం మళ్ళీ మార్చి ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేసుకోవచ్చు, ఒక షో టికెట్ ₹1000 అని చెప్పి ఇంకో జీవో ఇచ్చారు. నాకు తెలిసి ఈ టర్మ్ అయిపోకముందే నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ఈ సినిమా ఎందుకు అధికారంలో ఉన్నారు, ఎట్లా వాడుకున్నా అడిగే జనం లేరు కదా, జనానికి అంత చైతన్యం అయితే లేదు కదా. అందరూ ఎట్లా ఏం చేసుకున్నా కూడా అది మనకు సంబంధం లేని విషయాలు అని చెప్పి జనాలు అనుకుంటారు కదా. మెడికల్ కాలేజీలో అమ్మకదొబ్బుతుంటేనే అడిగేవాళ్ళు లేరు. ఆ తర్వాత సంగతి ఇంక సినిమా టికెట్ ధరలు జీవోలు మారితే ఏంది, ₹1000 వసూలు చేస్తే ఏంది, ఒకరోజు ముందే ప్రీమియర్ షోలు అంటే ఒకరోజు ముందే ప్రీమియర్ షోకి అలో చేసుకుంటూ మళ్ళీ జీవో ఇచ్చారు. మీరు చూడండి, ఈ టర్ములోనే, ఈ ఎన్నికలు నెక్స్ట్ 3 ఏళ్లలోనే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది సపరేట్గా కాసింత బడ్జెట్ కేటాయిస్తుందేమో. ఆయన సినిమాలు రిలీజ్ అయితే ఒక సినిమాకు ప్రభుత్వం వైపు నుంచి ఇంత మేము ఏమంటారు ఇంత అలొకేట్ చేస్తూ ఉన్నాము, సినిమా టికెట్ డబ్బులు పెట్టి కొనలేని వాళ్ళ తరపున ప్రభుత్వమే టికెట్లు కొంటుంది, మీరు వెళ్ళి ఫ్రీగా టికెట్ సినిమా చూడండి, ప్రభుత్వం తరపున ఆయన సినిమాకు మేము 50 కోట్లు ఇస్తున్నాం, మేము 100 కోట్లు ఇస్తున్నాం, మీరు ఆధార్ కార్డులు తీసుకొని ఆయన సినిమా చూపించండి, గేట్ దగ్గర అలో చేయండి, ప్రభుత్వం డబ్బు కడుతుందని చెప్పి ఈ విధంగా మీరు నెక్స్ట్ జీవో తీసుకొచ్చిన నెక్స్ట్ ఆ విధమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న ఆశ్చర్యం లేదేమో. ఎంత దారుణం అండి, ఇంత విచ్చలవిడితనం ఏంటండి ప్రభుత్వాలకు. వరుసపెట్టి జీవోలు ఇచ్చుకుంటూ ₹1000 టికెట్లని ఒకరోజు ముందే అని దీనికోసమే నడుపుకుంటున్నారా? ఈయన పని బాగుందబ్బా, ఏం ఆయన సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈయన ఏమి సొంతంగా పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళి చిన్న గుంపు ఏదో ఒకటి ఉంది, దాన్ని ఎండబెట్టుకొని ఎవరో ఆయన అగరి గుంపు ఉంది, నా అవసరం మీకు ఉంది మరి నాకు మొత్తం హల్చల్ బ్రహ్మాండంగా, నేను టకా పోతుండే, చుట్టూ సెక్యూరిటీ ఉండాలి, ఫుల్ హైప్ ఇవ్వాలి, మొత్తం నా సినిమా టికెట్లకు విచ్చలవిడిగా టికెట్ ధరలు ఇవ్వాలి, బాగా నాకు మొత్తం ప్రియారిటీ ఇవ్వాలి, ఏదో 4 మాటలు చెప్పి ఆయన్ను ఉబ్బివ్వడం అంటారు. అట్లా చేసి అనుభవిస్తున్నాడు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. ఈ సినిమా హీరో మాత్రం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. 2 జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, రోజుకు జీవో. దానికోసమే ఉన్నారు ఇంకా అధికారులందరూ పనిచేసుకుంటూ. రైతులు రోడ్లు ఎక్కితే వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం ఒక సమీక్ష చేసేది ఉండదు, వీళ్ళు ఒక నిర్ణయాలు తీసుకునేది ఉండదు. సినిమా టికెట్లు నడుపుకొని పని చేస్తున్నాయండి ప్రభుత్వాలు.